నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి దైవజనుడైన యోనా ఏం చెప్పాడు తెలుసా? 40 రోజులు నాశనం అని చెప్పినప్పుడు మీలాగా చేశారా నినివే వాళ్ళు? దేవుణ్ణి గాని దైవజనుడిని గాని ఏమన్నా అన్నారా? చాలా ఇంపార్టెంట్ అది. వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి స్పృహ ఉందండి. నినివే పట్టణస్తులకి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసింది బలాత్కారం అని, చెడ్డ పనులని, చెడ్డ వ్యసనాల్లో వాళ్ళు ఉన్నారని వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి నోరు మూసుకొని ఎమ్మటే గోని పట్ట కట్టుకున్నారు. నీకు ఆ క్లారిటీ లేదు. నువ్వు పాపం చేస్తావు, మర్చిపోతావు, దిగజారిపోతావు, మర్చిపోతావు, తప్పుడు పనులు చేస్తావు, మర్చిపోతావు. నినివే పట్టణస్తులకి స్పృహ ఉంది. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని నాశనం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మేము చెండాల పోలం, మేము పనికి మాలం, మేము చేసినవన్నీ దరిద్ర పనులు. ఆ స్పృహ వాళ్ళకు ఉందండి. నువ్వు చేసినవన్నీ దరిద్ర పనులు, చీడ పనులు, అవన్నీ పక్కన పెట్టి శిక్ష వస్తే శ్రమలో ఏం దేవుడవే నువ్వు? ఏంటి ఈ శిక్ష? ఏంటి ఈ లోకం? ఏంటి ఈ బాధ? ఏంటి ఇరిగేంటి ఇబ్బంది? ఏంటి? నినివే పట్టణస్తులు అలా అనలేదండి. ఎందుకు కృప వచ్చింది? ఎందుకు ఉగ్రత ఆగిపోయింది? ఎందుకు వాళ్ళ మీద కనికరం వచ్చింది? 40 రోజుల్లో నాశనం కదా పట్టణం. సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినాయి దేవుని ఉగ్రత చేత, అగ్ని గంధకాల చేత. మరి ఖచ్చితంగా నినివే కూడా నాశనం అవ్వాలి. ఇప్పుడు ఆ దోషం ఎలా ఉందంట? దేవుని దృష్టికి ఘోరంగా ఉంది కాబట్టి యోనా 40 రోజుల్లో నేను నాశనం చేయబోతున్నాను. ఊరినే దేవుడు నాశనం చేస్తారా? ఆ సరదాగా పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు ఆయన. సొదొమ గొమొర్రాల గురించి అక్కడ ఒక మాట రాసి ఉంటది. వాళ్ళ దగ్గరికి నేను దిగి వెళ్తాను, వాళ్ళు పాపం సంపూర్తిగా చేశారా? మీకు విషయం తెలుసా? కొంతమందిని చూసినప్పుడు మీకు అనిపిస్తే డౌట్, వీళ్ళు ఎంత దరిద్రులు కదా, ఇంత చండాల పనులు బహిరంగంగా ఇన్ని చండాల పనులు చేస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? దేవుడు ఎందుకు శిక్షించట్లేదు? దేవుడు ఎందుకు టపక్మని వేసేయట్లేదు అనిపిస్తా లేదా? దేవుడి దృష్టికి ఎలా ఉంటదంటే 99 తప్పులు చేసి 100వ తప్పు కోసం ఆయన ఎదురు చూస్తారు. అంటే పాపం సంపూర్తి అయితే గానీ ఆడికి శిక్ష రాదు. అది ఎలా కుదురుద్ది పాస్టర్ గారు? వేసేయచ్చు కదా. అలా వేయటం మొదలెడితే ఫస్ట్ నన్ను, తర్వాత నేను వేసేస్తారు. ఫస్ట్ తప్పుకి 2వ తప్పుకి. దేవుడు తండ్రి కాబట్టి, ప్రేమ స్వరూపి కాబట్టి వెంటనే శిక్షించరు. కృపిచ్చి సమయం ఇచ్చి ఆ సమయంలో మారకపోతే సరే ఇంక లాభం లేదని అంటే శిక్షిస్తారు. ఇప్పుడు అనవసరంగా నినివే వాళ్ళని శిక్షిస్తున్నారా? కాదు. వాళ్ళు బలాత్కారులు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, వాళ్ళు దరిద్రులు, వాళ్ళు మామూలు కాదండి. దేవుడి దృష్టికి వాళ్ళు చాలా చెడిపోయారు. 40 రోజులు నాశనం చేస్తా అన్నారు. ఇప్పుడు వాళ్ళు సొనిగారా? దేవుని ప్రశ్నించారా? దేవుడి మీద బూతులు తిట్టారా? నినివే పట్టణస్తులు అన్యులైన శిక్షలో లేదంటే ఒక భయంలో దేవుడి జోలికి వెళ్ళలేదండి. దేవుని బిడ్డలను చెప్పుకుంటూ, క్రైస్తవులను చెప్పుకుంటూ మాట్లాడితే దేవుడి మీద వేలు చూపించడం, మాట్లాడితే దేవుడి మీద ఆయాసం, దేవుడిని ప్రశ్నించడం, దేవుడిని నిందించడం.